శ్రీ తెలుగు వాస్తు ఛానల్కి స్వాగతం. ఇవాల్టి వీడియో ఏంటంటే ఒకరు కామెంట్ల రూపంలో వచ్చి తగులుకున్నారు. అంటే నెగిటివ్ కామెంట్స్ పెడుతూ ఉన్నారు. సరే అండి, మీరు నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి కదా, డిలీట్ చేసేయడం కానీ ఆ పర్సన్ని బ్లాక్ చేసేసుకోవచ్చు కదా అని మీరు అడగవచ్చు. కాకపోతే విమర్శని నేను స్వాగతిస్తున్నాను. సద్విమర్శ ఏదైనా సరే మనం ఎప్పుడైతే స్వాగతిస్తామో అప్పుడే ప్రజలకి మరింత అవగాహన కలుగుతుంది. ఈయన కావాలని తగులుకుంటున్నారు. ఇప్పుడు సాధారణంగా ఎవరైనా సరే డౌట్ వచ్చిందంటే అడుగుతూ ఉంటారు కామెంట్ రూపంలో కానీ, లేదంటే నేను అపాయింట్మెంట్ ఉచితంగానే పెట్టాను కాబట్టి వీడియోల రూపంలో కానీ ఫోటోల రూపంలో కానీ వారి ఇల్లు కానీ ఏదైనా సందేహం ఉంటే నాకు పంపిస్తూ ఉంటారు. ఎంతసేపు మాట్లాడినప్పటికీ టైం లిమిట్ లేకుండా వారికి వచ్చే ప్రతి సందేహాన్ని కూడా నేను నాకు తెలిసినంత వరకు, నాకు అవగాహన ఉన్నంత వరకు ఉచితంగానే నేను సర్వీస్ చేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని అయితే ముందుగా ప్రేక్షకులు విజ్ఞతతో గమనించవలసిందిగా కోరుతున్నాను. ఇకపోతే ఈయన పేరు వచ్చేసి యూట్యూబ్లో పేరు గోపాలలింగ స్వామి అని చెప్పేసి రావడం జరిగింది. ఏవో 2 షార్ట్ వీడియోలు అయితే ఉండడం జరిగింది. మనిషి అయితే మనకి తెలియదు. కాకపోతే ఈయన నేను మధ్య ద్వారాల గురించి ఒకరిని సద్విమర్శ చేస్తున్నాను నేను కూడా. ఇప్పుడు మనం వ్యక్తిగతంగా దూషించడం వేరండి. వ్యక్తిగతంగా వారిలాగా ప్రతి వీడియోలోనూ ఈ దరిద్రాన్ని తెచ్చిన వాళ్ళు ఎవరో, దరిద్రుడు ఎవరో, ఈ విధంగా తెచ్చిన దరిద్రులు 10 సార్లు నేను దరిద్రం తెచ్చారని చెప్పి నేను అనట్లేదండి వారిలాగా. అలాంటి వారు ఒకరిని మాత్రమే ఉద్దేశించి తప్పుడు శాస్త్రం, అంటే వారు ఫాలో అయ్యేది నిజమో అబద్ధమో నాకైతే తెలియదు, కానీ నాకు తెలిసినంత వరకు నేను సద్విమర్శ చేస్తున్నాను. ఆ విషయాన్ని అయితే మీరు గ్రహించండి. నేను ఆ విధంగా సద్విమర్శను చేస్తున్నప్పుడు వీరు వారి యొక్క ఫాలోవర్ అయి ఉండవచ్చు, లేదంటే ఆయనే వేరే ఫేక్ అకౌంట్తో వచ్చే అవకాశం ఉంది. నేను కేవలం ఆయన్నే ఎందుకు చేస్తున్నానంటే, మధ్య ద్వారాల గురించి ఆయన ఒక్కలే కానీ చెప్తున్నారా? పేరు పెట్టి కానీ ఛానల్ పేరు పెట్టి కానీ ఎప్పుడు కూడా దూషించలేదు. అదేవిధంగా నా ఏ వీడియోలోనూ కూడా నేను మధ్య ద్వారాలు తప్పు అని చెప్పి ఎక్కడా చెప్పలేదు. ప్రతి వీడియోలోనూ కూడా ఇన్ని ఇళ్ళు ఉన్నవి, దానికన్నా ఉత్తమమైనటువంటివి ఇంకా ఇప్పుడు అప్పటి టెక్నాలజీ, అప్పటి ఇంజనీరింగ్ అది ఇప్పుడు మారింది కొంచెం అని చెప్పి అన్వయం చేసుకుంటూ, ఇది అనుభవ శాస్త్రం, అనుభవంలో తేలినటువంటివి, వాస్తు శాస్త్రం అనేటటువంటిది ఏదైనా పరిశోధనా శాస్త్రం, పరిశోధన చేస్తూ ఉండాలని ఇది నిరంతర ప్రక్రియ. కాబట్టి నేను దూషించడం లేదని, పురాతనంగా ఉన్నవి నేను ఒప్పుకుంటున్నాను. అవి తప్పు, ఆ విధానం తప్పు అని నేను వీడియోలోనూ కూడా చెప్పలేదండి. చిరంజీవి గారి ఇల్లుతో శుద్ధగా ఆ వీడియోలో కూడా మధ్య ద్వారాలు తప్పు అని నేను చెప్పట్లేదు. గుళ్ళకు ఉంటాయి, ఆశ్రమాలకు ఉంటాయి, వ్యాపార సంస్థలకు ఉంటాయి, కొన్ని పురాతనమైన ఇళ్లకు కూడా ఉన్నాయి, మండువా ఇళ్లకు ఉన్నాయి అని చెప్పాను నేను. అది ఏ విధంగా అలైన్ చేశారు, ఏ విధంగా అమెరికా చేశారు అనే విషయాన్ని కూడా మనం ఆలోచన చేయాలి. అంతేగాని ఈ ఆర్సీసీ కన్స్ట్రక్షన్, ఇటువంటి బిల్డింగ్స్కి స్లాబ్ వేసే ఈ పైకప్పు మనం పెంకులు వేయట్లేదు కదండి. వెంటిలేషన్ నిమిత్తం అప్పటి టెక్నాలజీ బిల్డింగ్ అదే మన గృహం స్ట్రెంగ్తన్ చేయడానికి మనం ఏ విధంగా అప్పటి ఇంజనీరింగ్ ఉంది అనేది అన్వయం చేసుకోవాలని నేను చెప్పడం జరిగింది, కానీ నేను తప్పు అని చెప్పలేదు. దానికి వారు హట్ అయినట్టు ఉన్నారు. దానికి కామెంట్ ఏం పెట్టారో ఒకసారి చూడండి మీరే. నేను లిఫ్ట్ గురించి చేసిన వీడియో ఉంది కదండి, ఆ లిఫ్ట్కి సంబంధించిన దాంట్లో పెట్టారు కామెంట్. అదేవిధంగా బీరువా గురించి చేసిన వీడియోలో కూడా కామెంట్స్ పెట్టడం జరిగింది. బీరువా నైరుతి మూలలో పెట్టమని ఎందుకు చెప్పారని పెట్టారు. నైరుతి మూలలో పెట్టమని నేను కూడా చెప్పలేదండి. నేను ధనాగారం కుబేర స్థానంలో ఉండాలి. ధనాగారం అంటే డబ్బు, బంగారం అక్కడ పెట్టుకుంటే మంచిది. కాకపోతే ఇప్పుడు ఉన్న మన బిల్డింగ్ స్ట్రక్చర్స్ని బేస్ చేసుకుని హాల్లో మనం ఇలా ధనాగారం పెట్టుకుని నైరుతి బెడ్రూమ్లో యజమాని పడుకుని ఉంటాడో అప్పుడు సెక్యూరిటీ ఎలాగా, దొంగల భయం ఉంటుంది. కాబట్టి యజమాని ఏ రూమ్లో ఉన్నాడో ఆ రూమ్లో మాత్రమే మనం ఈ విధంగా ధనాగారం ఏర్పాటు చేసుకున్నాం. అంటే బీరువా ఏర్పాటు, ధనం ఎక్కడ పెడుతున్నామండి? బీరువాలోనే కదండి. కొంతమంది అయితే డైరెక్ట్గా అలమారలో పెట్టుకుంటున్నారు అనుకోండి. బీరువాలో అవి మాత్రమే పెడుతున్నాం, మనం బట్టలు పెడుతున్నాం, అన్నీ పెడుతున్నాం కదండి.
కాబట్టి యజమాని రూమ్లో ఎక్కడ పెట్టాలంటే పూర్తి నైరుతి మూల కాకుండా మూలలో కొంచెం స్పేస్ వదిలి, నేను చాలా కండిషన్స్ చెప్పాను. మంచం వేస్తాం కదా, మంచం కాళ్ళ దగ్గర రాకూడదు, అటాచ్డ్ బాత్రూమ్ డోర్కి ఎదురుగుండా రాకూడదు అని చెప్పాను నేను. ఇవన్నీ ఏంటంటే అనుభవంలో తేలినవి, పూర్తి నైరుతి మూల కాదన్నాను. దానికి ఆయన ఉత్తరంలో పెట్టమనే ఉంది కదా అని అడుగుతున్నారు. బరువు ఎక్కడ పెట్టాలి, బరువు నైరుతిలో పెట్టాలి బరువులు అని చెప్పేసి ఎక్కడ ఉంది, ఏ శాస్త్రంలో ఉంది అని ప్రశ్నించడం జరిగింది. సరే, ఇది నేను సద్విమర్శ స్వాగతిస్తున్నాను, అందుకని ఈ వీడియో చేస్తున్నాను. ఏంటంటే బరువులు పెట్టాలి నైరుతి మూలలో అని చెప్పేసి ఎక్కడా లేదు. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను క్లారిఫై చేస్తున్నాను. అలాగని నా తప్పు అని ఒప్పుకోను. బరువులు అన్న విషయం లేదు, భారము అని ఉంది. అదేవిధంగా మీరు ఏ పురాతన వాస్తు శాస్త్రం కానీ నవీన వాస్తు శాస్త్రం కానీ ఏది చూసినా కానీ అవగాహన లేకుండా విమర్శలు చేయడం ఏంటండి? నా ఫోన్ నెంబర్ ఉంది, మీరు కాల్ చేయండి, నేను ఏ డౌట్ అయినా చెప్తాను. లేదంటే చర్చకు సిద్ధమా అంటే చర్చకు సిద్ధం అన్నారు. ఆ సమయం వచ్చినప్పుడు సిద్ధం అంట. నైరుతి మూల హైట్గా ఉండాలని చెప్పేసి ఉంది. ఈశాన్యం పల్లముగా ఉండాలి, నైరుతి మూల హైట్గా ఉండాలి, మెరకగా ఉండాలి అని చెప్పేసి మీరు ఏ బుక్ తీసుకోండి, మీరు పాటించే బుక్తో సహా మెరకగా ఉండాలంటే దాని అర్థం ఏంటండి? ఆ ప్లేస్ హైట్గా ఉందంటే ఆటోమేటిక్గా అక్కడ బరువు భారము ఉన్నదనే. దాన్ని మనం అలా అన్వయం చేసుకోవాలి. అంతే, క్లారిటీ చేస్తున్నాను, జనాలకు కూడా అర్థం అవ్వాలి కదా. నేను సింపుల్గా మిమ్మల్ని బ్లాక్ చేసి కామెంట్ డిలీట్ చేయగలను. కాకపోతే ఇలాంటివి పునరావృతం కాకూడదు. సద్విమర్శ ఏదైనా సరే నేను స్వాగతించేవాడిని కాబట్టి నేను వీడియో చేస్తున్నాను. వాస్తు శాస్త్రం అనేటటువంటిది పరిశోధనా శాస్త్రం. మీరు ఎలా చెప్పగలుగుతారు అంటే పురాతన వాస్తు శాస్త్రం ఒరిజినల్ శాస్త్రం అనడం కాదండి. ఆ ఒరిజినల్ శాస్త్రంలో లిఫ్ట్ గురించి ఎక్కడ ఉందో చెప్పండి. సరే, ఈయన కామెంట్ ఏం పెట్టారో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చూడండి, ఒకసారి చదవండి. బరువుల గురించి ఏ శాస్త్ర గ్రంథంలో ఉందో వివరించండి. శాస్త్రం పుట్టే సమయానికి లిఫ్టుల ప్రస్తావన ఏ గ్రంథంలో చూడండి, చూసి రిప్లై ఇస్తారా, వీడియో రూపంలో చెప్తారా అనేది ప్రజలకు తెలియజేయండి. బరువులు అన్న పదం ఏ శాస్త్రంలో ఏ శాస్త్ర గ్రంథంలో ఉందో వివరించగలరు కాన్సెప్ట్. అదేవిధంగా దాని కింద మళ్ళీ చూడండి, నేను రిప్లై ఇవ్వలేదు. రిప్లై ఇవ్వకపోవడానికి కారణం ఉంది, ఒకసారి చదివేయండి చెప్తాను. మనం ఇంతకు ముందు పెట్టిన కామెంట్లలో మీరు చూసిన వెంటనే కామెంట్ అనేది చేశారు, కానీ ఈ కామెంట్ మీరు చూసి కూడా ఎందుకు రిప్లై అనేది ఇస్తలేరు అనేది నాకైతే అర్థం కావడం లేదు. చూసారా, ఒక బలమైన ప్రశ్న ఇస్తే ఏ విధంగా ఉంటుందో. ఇప్పుడు నేను చూశాను, రిప్లై ఇవ్వలేదు అని చెప్పి మీకు ఎలా తెలిసిందండి? అది ఇదేమన్నా వాట్సాప్ డబల్ టిక్ వచ్చింది, బ్లూ టిక్ వచ్చిందని. ముందు వచ్చిన ప్రతి దానికి కూడా బీరో విషయంలో పెట్టిన దానికి నేను రిప్లై ఇచ్చాను. అప్పుడు నేను ఖాళీగా ఉన్నాను, పొద్దున్నే పెట్టారు మీరు, నేను ఇంకా బయటకు వెళ్ళలేదు. మీకైతే ఇలా చూసి కామెంట్లు పెట్టడమే పనేమో, నాకైతే అది పని కాదు. నేను కాల్స్ మాట్లాడడానికి కూడా చాలా కష్టపడి మాట్లాడుతున్నాను. నాకు ఇది ప్రధానమైన వృత్తి కాదు. నేను కాల్స్ వచ్చే ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, వారికి కూడా అదే చెప్తున్నాను. విజిట్లకు రమ్మన్నా కూడా దూర ప్రాంతాలు అయితే మ్యాక్సిమం అవాయిడ్ చేస్తున్నాను. వీడియో పంపించండి ఉచితంగానే చెప్తానని. ఎందుకంటే నాకు ఇది ప్రధానమైన వృత్తి కాదు. ఇది నేర్చుకున్నాము, గురు పరంపరగా గురువులు నేర్పారు కదా అని చెప్పేసి విజ్ఞానం పంచడానికి. అదేవిధంగా శాస్త్రంలో నాదొక్కటే రైటు, ఉన్నవాళ్ళు దరిద్రాన్ని పట్టుకొచ్చారు అంటున్నారని కోపంతో చెప్పడం ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. అంతే, ఊరికే రాలేదని 13,000 సబ్స్క్రైబర్లు. చూడండి, ఫస్ట్ వీడియో ఎప్పుడు పెట్టాను, ఇంచుమించుగా 3 నెలలు 4 నెలలు అవుతుంది. కంటెంట్ లేకుండా ఎవరో రారు. ఒక్కటే ప్రధానంగా మనం ఏదైనా ఫీల్డ్లోకి ఇలా పబ్లిక్లోకి వచ్చి వీడియో చేయడం అంటే ఎంత దమ్ము ఉండాలో ఒకసారి ఆలోచించండి. వారందరికీ సమాధానం చెప్పగలిగిన కూడా పబ్లిక్లోకి వచ్చి చెప్పగలుగుతాడు. ఇలాగా ఇప్పుడు పబ్లిక్లోకి వచ్చాక మిగిలిన వాళ్ళు తగులుతారు, వాళ్ళకి సమాధానం చెప్పగలిగినప్పుడు ఎంత ధైర్యంగా చేయగలగాలి. నేను వీడియో అందుకే చేస్తున్నాను మీకు. సరే, వెంటనే రిప్లై ఇవ్వడానికి నాకు ఖాళీ లేదు, నేను చూడలేదు అసలు. యాక్చువల్లీ నేను నిన్న విజయవాడ వెళ్ళాను, ఆ పని మీద ఉన్నాను. నేను నైట్ వచ్చేసరికి 2:30 అయింది. పొద్దున్న చూస్తే ఇవన్నీ ఉన్నాయి. సరే, వీడియో చేద్దామని చెప్పేసి అనుకున్నాను. సరైనటువంటి ప్రశ్న అంట, బలమైన ప్రశ్న వేస్తే ఏ విధంగా ఉంటుందో అని. బలమైన ప్రశ్న ఇది కాదండి. బిందులో నీళ్లు తాగితే మీకు వాస్తు దోషాలు పోతాయి, మీకు అంతా మంచిగా జరుగుతుంది. ఆయాది గడియారంలో టైం చూసి మీరు బయటికి వెళ్తే టైం మారిపోతుంది. అది సరైన ప్రశ్న.
ఎక్కడి నుంచి పట్టుకొచ్చో ఏ శాస్త్రంలో ఉందని. ఇక్కడది వీళ్ళు ఎవరో రాసిన బుక్కులు కాదు, ఒరిజినల్ శాస్త్రం కాదు, ఒరిజినల్ తాళపత్ర గ్రంథాలు ఏమున్నాయి చూపించండి. సరైనటువంటి ప్రశ్నలో మీరు ఫాలో అయ్యే వాళ్ళని అడగండి, అంతేగాని ఇవి కాదు. ఇవన్నీ చిన్న చిన్న చోటమోట. ప్రతిదానికి నా దగ్గర ఆన్సర్ ఉంది. ఏ వీడియో నేను చేసిన ప్రతి వీడియోకి కట్టుబడి ఉన్నాను. నేను ఏదైనా వీడియో సరైనది చెప్తే నేను ఎవిడెన్స్ చూపిస్తాను. ఏ బుక్లో ఉంది, స్క్రీన్ షాట్లతో సహా ఉంటాయి, అదే ఫోటోలతో సహా ఉంటాయి. చూడండి, నేను స్లైడ్స్ పెడుతూ ఉంటాను. సరే, అర్థమైంది కదండి. సరే, నెక్స్ట్ ఇంకేముంది. మనం ప్రజలకు స్టార్టింగ్లో మంచిగానే కామెంట్ పెట్టారండి. ఏంటంటే మీరు చెప్పే కంటెంట్ విధానం అంతా బాగుంది, కానీ మీరు ఎదుటి వారిని టార్గెట్ చేస్తూ వీడియోలు చేస్తే మీ ఎదుగుదలకి ఆటంకం అవుతుంది, మీ మంచి కోరు చెప్తున్నా అని చెప్పేసి స్వీట్ వార్నింగ్ అండి. దాన్ని మంచిగా కాదండి, స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. సరే, నేను మారలేదు, చిరంజీవి గారి ఇల్లు మధ్య ద్వారాల ఇల్లు అని చేశారు. నేను ఎవిడెన్స్తో సహా ఎక్స్పోజ్ చేశాను, అది చిరంజీవి గారి ఇల్లు కాదు అని. వారి మేనమామ గారితో వారి మేనమామ గారు కూడా అమ్మేసుకున్నారు అని. గుమ్మం పెట్టిన ప్లేస్మెంట్తోనే కలిసి రాదండి ఏది కూడా. బీరువా పెట్టాం పలానా చోట, అక్కడ పెడితేనే మనం కోటీశ్వర్లు అయిపోతామని కాదని, కష్టపడాలి. ఫేట్ అనేది ఉంటుందండి. వాస్తుతోనే అన్నీ కుదరవు. ఎవరన్నా చెప్పారంటే నమ్మకండి, నేనే చెప్తున్నాను. జాతకం ప్రధానము. మా గురువు గారితో ఇంటర్వ్యూ చేస్తానని చెప్పాను, చాలా కాలం అయింది. నాకు కుదరలేదు, మా గురువు గారికి కుదరలేదు. ఇద్దరికే టైం కుదరక ఇబ్బంది అవుతుంది. జ్యోతిష్య శాస్త్రంలో ఒక కొమ్మండి వాస్తు శాస్త్రం అన్నది. మన టైం ఎప్పుడు బాగోదో అలాంటప్పుడు తప్పుడు వాస్తున్న ఇంట్లోకి వెళ్ళడం కానీ, తప్పుడు వాస్తున్నటువంటి ఇల్లు కొనడం కానీ, ఆ ఇల్లు కట్టడం కానీ జరుగుతుంది. ఇంకా బాగోలేనప్పుడు నేను ఇప్పటి వరకు ఎవరిని దూషించలేదు. ఇలా తప్పుడు మనుషుల దగ్గర ప్లాన్లు కూడా తీసుకోవడం జరుగుతుంది. లక్షల్లో ఖర్చు పెట్టుకొని ప్లాన్లు తీసుకుని, కన్స్ట్రక్షన్ కాదండి, ప్లాన్లకే లక్షలు వసూలు చేస్తున్నారు. నేను ఇప్పుడు పబ్లిక్గా చెప్తున్నాను, ఎవరైనా కానీ నాకు అపాయింట్మెంట్ నిమిత్తం ఎవరైనా ₹1 చెల్లించి ఉంటే కామెంట్ చేయండి, లేదంటే కాల్ చేసి నన్ను డైరెక్ట్గా క్వశ్చన్ చేయండి. ఎవరి దగ్గర ₹1 తీసుకోలేదండి అపాయింట్మెంట్ నిమిత్తం. నేను విజిట్లకి తీసుకున్నాను, అది కూడా చాలా రీజనబుల్గా అండి. ఎందుకంటే దూరం ఊర్లో వెళ్ళినప్పుడు ఖర్చులు ఉంటాయి కాబట్టి ఎంతవరకు ఖర్చులు అవుతాయో నేను ఎక్స్ప్లెయిన్ చేసి తీసుకుంటున్నాను. ఫ్రీగా చేయడానికి దూరం ఊర్లో వెళ్ళి చూడడానికి ఓన్లీ ట్రావెలింగే తీసుకోవడం. నాకు కూడా ఫ్యామిలీ ఉంది, ధర్మబద్ధంగా తీసుకుంటున్నాను. నేను వేలాది రూపాయలు లక్షలు తీసుకుని ఏం చేయట్లేదు, జస్ట్ ఆయాది గణితం ఇవ్వడానికి. ఆయాది గణితం నేను ఇంచుమించుగా చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఇస్తాను. సరే, అది వదిలేండి. ఈ కామెంట్ మళ్ళీ చదవండి. మనం ప్రజలకు ఏం చెప్పాలనుకున్నామో నిక్కచ్చిగా అది చెప్పాలి. మీరు చెబుతున్నారు, మేము వింటున్నాము, కానీ మనం గురించి తవ్వినప్పుడు తన గురించి తవ్వే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే ఇక్కడ శాస్త్రంపై పరిజ్ఞానం పూర్తిగా ఉన్నవారు ఈ లోకంలో ఎవ్వరూ కూడా లేరు. 100% అండి. ఇది శాస్త్రంపై పరిజ్ఞానం ఉన్న వాళ్ళు ఎవ్వరూ లేరు, నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇది పరిశోధనా శాస్త్రం. పరిశోధన చేసే కొద్దీ రియల్ టైంలో మనం ఎన్ని పుస్తకాలు కాదండి, ఎన్ని గృహాలు చదివాము అన్నది ఇంపార్టెంట్ అండి అది. సరే, నెక్స్ట్ మీ గురువులు కావాలంటే అడగండి. మీకు నేర్పించిన గురువు కూడా పెర్ఫెక్ట్ గాడు. మీ గురువు కాదండి, మీ గురువు అయినా కూడా ఈ లోకంలో ఏ పనిని పెర్ఫెక్ట్గా అని ఏ గురువు కూడా చెప్పలేడు. ఒకవేళ నేను అన్ని దాంట్లో పెర్ఫెక్ట్ అని చెబితే ఆ గురువు దొంగ. కాబట్టి ఏ గురువు అయినా, యేసుడైనా పెర్ఫెక్ట్ యేసుడైనా అయి ఉండదు, శిష్యుడైనా అయి ఉండొచ్చు, పెర్ఫెక్ట్ కాలేడు. జీవిత పర్యంతం మనం తపస్సు చేసిన పెర్ఫెక్ట్ కాలేము. కాబట్టి మీరు ఎదుటి వారిపై వ్యాఖ్యలు చేసే ముందు మీరు ఏం చెప్పారో, యూట్యూబ్లో మీరు ఏం నేర్చుకున్నారు, మీరు ఏం మాట్లాడతారు అనేది ఒకసారి చూసుకుని మాట్లాడండి. వీడియోస్ తీయండి. మీ వీడియోస్ బాగున్నాయి, మీరు చెప్పే విధానం బాగుంది, కానీ మీరు ఒకరిపై దృష్టి పెట్టి శాస్త్రాన్ని తప్పు పట్టడం తప్ప, మీరు ఏం తప్పు పట్టారో, మేము ఏం చూసామో అనేది మీరు చేసినటువంటి వీడియోలలోనే ఉన్నాయి, చూడండి. ఓకే, ఈ మెసేజ్లు చూశాక మీరు ఎవరో చెబుతున్నారు, ఎవరో చెప్పిస్తున్నారు, మీ గురువులు ఆ గురువులు అని మాట్లాడడం సబబు కాదు. మేము మీ సబ్స్క్రైబర్స్, అడగడం మా బాధ్యత, చెప్పడం మీ బాధ్యత. సరే, అర్థమైంది కదండి. ఆయన నా సబ్స్క్రైబర్ అంట, అడగడం తప్పు కాదండి. అడగండి, చెప్తాను. కామెంట్ల రూపంలో అవసరం లేదు, ఫోన్ నెంబర్ ఇచ్చాను, ఫోన్ చేయండి, అడగండి, చెప్తాను. సింపుల్. మీ గురువులు ఆ గురువులు అని అనకూడదంటే. మరి మీకు ప్రధానంగా ఎక్కడ వచ్చిందండి ఫస్ట్ కామెంట్? మధ్య ద్వారాల గురించి వచ్చినటువంటి టాపిక్, దానితో మీకు వచ్చింది కోపం.
ఆ వీడియోతో వచ్చింది దాని గురించి ఇప్పుడు విమర్శ చేయొద్దా అన్నాను. నేను విమర్శ చేయట్లేదు, సద్విమర్శ చేస్తున్నాను. శాస్త్రబద్ధంగా సద్విమర్శ చేస్తున్నాను. ఇది పరిశోధనా శాస్త్రం. దేశకాల వైపరీత్య వర్తమాన సంగయ శాస్త్రవచనం. దేశాన్ని అనుసరించి, ప్రాంతాన్ని అనుసరించి, కాలాన్ని అనుసరించి మార్పులు చేర్పులు ఉంటాయి అని. పురాతన శాస్త్రం ఒరిజినల్ శాస్త్రం అంటున్నారు కదా, నేను 100% ఇస్తున్నానని చెప్పేసి ఏ వీడియోలో చెప్పలేదండి. నేను ఆ వారికిలాగా ప్లాన్స్, మోడల్ ప్లాన్స్ కూడా 2-3 అప్లోడ్ చేశాను. దాంట్లో కూడా నేను ఇంచుమించుగా మ్యాక్సిమం వాస్తుకి ఇస్తాం కానీ 100% కాదు. ఆ విధంగా ఎవరన్నా చెప్పారంటే మిమ్మల్ని మోసం చేస్తున్నారని నేనే చెప్తున్నాను. చూడండి నా వీడియోస్. 100% వాస్తు ఎక్కడా సాధ్యం కాదు. ఎందుకంటే మహర్షులు రాసిన గ్రంథాల్లో కూడా విభిన్న అభిప్రాయాలు, భేదాభిప్రాయాలు ఉన్న ఏ గ్రంథం చూసినా కానీ ఒక దాంట్లో కరెక్ట్ ఉన్నది, ఒక దాంట్లో రాంగ్ అని ఉంది. కాబట్టి ఇది పరిశోధనా శాస్త్రం. మనం ఎన్ని గృహాలు చదివాం, ఎన్ని పుస్తకాలు కాదు. నేను ఒక్కటే అడుగుతున్నా, 4 ఏళ్ల క్రితం ఆయన ఫాలో అయింది ఏంటి? పాత వీడియోలు చూడండి. బీరువా ఎక్కడ పెట్టాలని ఉంది చూడండి. నైరుతిలో దక్షిణ రూమ్లో పెట్టాలి, ఉత్తరాన చూస్తూ ఉండాలని చెప్పాడు ఆయన. ఇప్పుడు లేటెస్ట్ వీడియో చూడండి, అక్కడ పెట్టమని చెప్పిన దరిద్రుడు ఎవరు అని చెప్పి ఆయన సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారు. లేటెస్ట్ వీడియోలో అబ్బబ్బే కుబేర స్థానం ఉత్తరం మధ్య భాగంలో పెట్టాలి, బీరువా మనం గోడకు ఆనించి. ఇప్పుడు ఆయనే కౌంటర్ వేసుకున్నారు, నేనేం కౌంటర్ అయ్యక్కర్లేదు. ఇప్పుడు మీ గురువు గారు అంటే కోపం వచ్చేది. మరి కోపం ఎందుకు వచ్చింది? నేను మధ్య ద్వారాల గురించి చేశాననే కదా వచ్చింది కోపం. ఇప్పుడు మీ గురువు గారు అయ్యి ఉండొచ్చు, అవ్వకపోవచ్చు, మీరు వారు ఫాలోవర్ అయ్యి ఉండొచ్చు, నా సబ్స్క్రైబర్ అన్నారు కదా, మీరు క్వశ్చన్ అడిగారు, అందులో కూడా అడిగారు, మీరు కామెంట్ రూపంలో చెప్తారా, వీడియో రూపంలో చెప్తారా? నా వీడియో రూపంలోనే చెప్తున్నాను, అందుకనే అర్థమవుతుంది కదండి. ఇకపోతే ప్రభాస్ గారు, కృష్ణరాజు గారి ఇల్లు కూడా మధ్య ద్వారాల ఇల్లే అని చెప్పేసి అడిగారు. సరే, కృష్ణరాజు గారు నెంబర్ 1 హీరో. ఆయన హైదరాబాద్లో లేరండి. ఆయన ఏ ఊరో ఏంటన్నది నాకు తెలియదు, నేను చూడలేదు గూగుల్లో. ఆయన ఇల్లు మధ్య ద్వారాలు ఇల్లు అనుకోండి, నాకు తెలియదు. మీరే రైస్ చేశారు, మీరే అడిగారు కృష్ణరాజు గారి ఇల్లు కూడా మధ్య ద్వారాలదే అని చెప్పేసి. సరే, కృష్ణరాజు గారిది మధ్య ద్వారాలు ఇల్లు అనుకుందాం. నేను చూడలేదు, మీరు చెప్పారు కాబట్టి నమ్ముతున్నాను. ఇకపోతే కృష్ణరాజు గారు ఆ ఇంట్లో ఉండగా హీరో అయ్యారా? హైదరాబాద్లో ఉండగా అయ్యారా? మద్రాసులో ఉండగా అయ్యారా? అదే క్వశ్చన్ అది. ఇప్పుడు ఇల్లు యోగించిందంటే ఏ ఇంట్లో ఉండగా మనకు అభివృద్ధి జరిగిందో ఆ ఇల్లు గురించి చెప్పుకోవాలి కదండి. ప్రభాస్ గారు అంటున్నారు. ప్రభాస్ గారు అక్కడ పల్లెటూరులో ఉండి అన్న బాహుబలి సినిమా తీసారా? సలార్ సినిమా తీసారా? హైదరాబాద్లో ఉన్నారా, బెంగళూరులో ఉన్నారా? ప్రభాస్ గారు ఎక్కడ ఉంటున్నారో నాకు తెలియదు. చూపించండి. నేను సద్విమర్శ చేస్తాను. సద్విమర్శ అంటే ఎలా ఉంటుంది? తాత ముత్తాతలు ఇల్లు చూపించేసి ఆ ఇల్లు వారి సొంతందో వాళ్ళ బంధువులదో తెలియదు, చెట్టు చూపించి కాయలు అమ్ముకునే వాళ్ళ గురించి మాట్లాడండి. అది వాళ్ళకి పెట్టండి కామెంట్లు కౌంటర్లోనే. అది వదిలేసి నేను ఏదో సబ్జెక్ట్ విషయ పరిజ్ఞానాన్ని నేను మ్యాక్సిమం నాలెడ్జ్ అందజేయడానికే ప్రతి వీడియో చేస్తున్నాను. ఇప్పుడు నేను కామెంట్ డిలీట్ చేయడం, మిమ్మల్ని బ్లాక్ చేయడం పెద్ద మ్యాటర్ ఏం కాదు నాకు. ఇప్పటి వరకు నాకు ఇలాగ నెగిటివ్ కామెంట్ అన్నది రాలేదు. మీకోసం ఇంత పెద్ద లెంతీ వీడియో ఇప్పటి వరకు నేను లెంతీ వీడియో చేయలేదు. మీకోసం చేస్తున్నాను, ఎందుకంటే తెలియాలి కాబట్టి. ఇంకొకటి, నామ నక్షత్రం పేరును బట్టి మాత్రమే మనకి ఇల్లు నిర్ణయం చేసుకోవాలి. అదొకటి క్లారిటీ చేస్తున్నాను. దీనికి నేను అచ్చమైన స్వచ్ఛమైన ఉదాహరణ కూడా చెప్తాను. ఏంటంటే పేరును బట్టే చూసుకోవాలి, నక్షత్రాన్ని బట్టి కాదు, రాశిని బట్టి కాదు అని సుస్పష్టంగా తెలియజేస్తాం. ఎందుకంటే పేరే ప్రధానమైన వాస్తుకి. మన తాతల పేర్లు ఎందుకు పెడుతున్నారండి? తాత హక్కు మనవాడిదే అని ఎందుకు వచ్చిందండి? తాతగారి పేరు మనవాడికి పెడుతూ ఉంటారు కదా పూర్వం. ఎందుకండి? తాతగారి పేరు మనవాడికి ఎందుకు పెడతారండి? సుబ్బారావు. తాతగారి పేరు సుబ్బారావు, వెంకట్రావు ఏదో ఉంది. మనవాడికి ఎందుకు పెడతారండి పేరు? తాత హక్కు మనవాడిదే అని ఎందుకు అంటారండి? ఇప్పుడు తాతయ్య గారి పేరు వెంకట్రావు, సుబ్బారావు పేరు మీద ఆయాది గణితం కట్టి ఒక గృహ నిర్మాణం జరిపిస్తారు. నామ నక్షత్రం అంటే నా పేరును బట్టి మాత్రమే వాస్తు శాస్త్రంలో గృహ నిర్మాణం చేయాలని ఖచ్చితంగా నియమం ఉంది. నేను ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ చూపించడం జరిగింది. ఎవరైనా మిస్ అయితే చూడండి, అంతేగాని మీ గురించి నేను ప్రత్యేకంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క వీడియో చేసి అంత ఖాళీగా అయితే లేనండి. ఇప్పుడు
తాతగారి పేరు మనవడికి పెడితే తాతగారి కోసం కట్టిన గృహం మనవడికి కూడా యోగిస్తుంది, అదే పేరు కదా. లేదంటే కొంచెం ఇంచుమించుగా స్టార్టింగ్లో వెంకట్రావు అయితే వెంకట్ అని పెట్టుకుంటారు, లేదా వెంకీ అని పెట్టుకుంటారు. వా వస్తుంది కాబట్టి ఆ ఇల్లు యోగిస్తుంది. అందుకని చెప్పేసి తాత హక్కు మనవడది ఆ ఇల్లు మళ్ళీ తరతరాలు వృద్ధిలోకి రావాలి, ఆ వారికి ఉపయోగపడాలని తాత హక్కు మనవడది అని చెప్పి మనవడ పేరు మీద రాయడం, తాతల పేర్లు మనవాళ్ళకి పెట్టడానికి ఉన్నటువంటి అంతరార్థం అదే. ఇంకా ఫైనల్గా మనం ఎక్కువ డిస్కస్ దీని గురించి ఒక్కొక్క కామెంట్కి ఇంత వీడియోని చేస్తూ ఉంటే టైం వేస్ట్, వారికిలా మనం ఖాళీగా లేం కదా. ఇకపోతే మా గురువు గారు నాకు ఒక్క విషయం చెప్పారు. ఏంటంటే అపాయింట్మెంట్ నేను ఉచితంగానే చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే వారు ఏదో కష్టంలో ఉండి ఫోన్ చేస్తారు మనకు, ఆర్థికంగా బాగోకో అనారోగ్యంతోనో బాగాలేని సందర్భంలోనే ఫోన్ చేస్తూ ఉంటారు. అలాంటి వారికి ఉచితంగానే నేను చెప్తున్నాను. ఆల్రెడీ నలిగిపోయి ఉంటారు, మీరు 2000 ఇవ్వండి, 3000 ఇవ్వండి, లేదా 5000 ఇవ్వండి అని అడగడం సబబు కాదు, న్యాయం కాదు, ధర్మం కాదు. అవి మన పిల్లలకు కూడా కొడతాయి, అలాంటివన్నీ తగులుతాయి ఉసురులు. కాబట్టి నేను సేవాభావంతో ఇచ్చేస్తున్నాను. నేను ఇది ప్రధానమైన వృత్తిగా, నాకు ఆదాయ వనరులు ఇంకా ఉన్నాయి. నాకు దేవుడు ఇచ్చిన దాంట్లో నాకు మనగా బాగానే నడుస్తూ ఉంది. కాబట్టి నేను అపాయింట్మెంట్ ఉచితంగా చేస్తాను. నేను ఉచితంగా చేశానని అందరూ చెయ్యాలని లేదండి. ఎందుకంటే వారే ప్రధానమైన వృత్తిగా ఉన్నవారు వేలల్లో ఉన్నారు, అందరూ ఉచితంగా చేయలేరు. నేను విజిట్లకు కూడా రీజనబుల్గా తీసుకున్నాను, ప్లాన్లకు కూడా రీజనబుల్గా తీసుకున్నాను. మార్కెట్లో తీసుకునే వారికంటే తక్కువే తీసుకున్నాను, చాలా తక్కువ తీసుకున్నాను. కాకపోతే ఇలా సేవాభావంతో చేస్తున్నా కూడా ఇలాంటి విమర్శలు వస్తూ ఉన్నాయి. సద్విమర్శ చేయమని నేనే చెప్తున్నాను. ఒకవేళ మీరు చర్చకు సిద్ధం అంటే చర్చకు సిద్ధం, అవసరమైనప్పుడు ఖచ్చితంగా చర్చిద్దాం అన్నారు. లైవ్ నేనే ఏర్పాటు చేస్తాను, ఫ్రెండ్లీగా చర్చిద్దాం. ఎందుకంటే ఇది బుక్లో ఉన్నదే ఫాలో అవడం కాదు, పరిశోధన శాస్త్రం రియల్ టైం మనం ఎన్ని గృహాలు చదివేమన్నది ఇంపార్టెంట్. నేను కూడా ఫీజు తీసుకుంటాను, ఎప్పుడు విజిట్కి వచ్చినప్పుడు తీసుకుంటాను, ఇల్లు కట్టుకునే వాళ్ళ దగ్గర తీసుకుంటాం, ప్లాన్ వేసినప్పుడు తీసుకుంటాం. బాధల్లో ఉన్నవారి దగ్గర కాదండి. ఎవరైనా ఒకటే ఫోన్ చేయగానే ముందు 5000 అయ్యి ఇలా నేనేం ఛార్జ్ చేయట్లేదు కదా. ఇప్పుడు ఏదైనా ఒక విధానం ఉంటుంది, ధర్మం ఉంటుంది, పైవాడు చూస్తూ ఉంటాడు. ఎవరు మంచి ఎవరు చెడ్డ అని ప్రతిదీ కూడా కౌంట్ వేస్తూ ఉంటారు. అవి కర్మ ఫలితం అనుభవించక తప్పదు, అది ఈ జన్మలోనే. కాబట్టి సద్విమర్శగా చేసేవారు ఎవరినైనా స్వాగతిస్తున్నాను. నాకు తెలిసినంత వరకు, తెలియకపోతే తెలియదని ఒప్పుకుంటాను నేను, దానికి పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు మీరు ఇందులో అడిగారు బరువులు ఎక్కడ ఉందని చెప్పేసి, బరువులు అనే విషయం లేదు. బరువులు అన్న వర్డే లేదు ఎక్కడ. భారము అని ఉంది. భారము అంటే ఏంటి? వెయిట్స్ అనే పర్యాయ పదాలు అన్న. ఇప్పుడు సంస్కృతంలో శ్లోకంలో ప్రతి పదానికి 100 అర్థాలు వచ్చే పదాలు ఉన్నాయి. ఏదైనా ఒరిజినల్ శాస్త్రం సంస్కృత శ్లోకంలోనే ఉంటుంది, అది డికోడ్ చేయడంలో ఉంటుంది. అది డికోడ్ చేసే మనిషిని బట్టి కూడా అర్థాలు కొంచెం మారుతూ ఉంటాయి. అందరు మహర్షులు రాసింది, మయబ్రహ్మ రాసింది, విశ్వకర్మ రాసింది, ప్రతి గ్రంథంలో కూడా భిన్న అభిప్రాయాలు విభేదాలు ఉన్నాయి. ఆ శాస్త్రాల్లో వీటిలో కూడా అటాచ్డ్ బాత్రూములు లేవు, లిఫ్టులు లేవు, బీరువాలు లేవు, ఫ్రిడ్జ్ ఎక్కడ పెట్టాలి, ఏసీ ఎక్కడ పెట్టాలి, ఫ్రిడ్జ్ గురించి ఏసీ గురించి శాస్త్రంలో ఉందండి, లేదు. అది మనం అన్వయం చేసుకోవాలి. ఫ్రిడ్జ్ దేనికి సంబంధించిన చల్లదనం ఇస్తుంది, బయట వేడిగా ఉంటుంది. ఏసీ చల్లదనాన్ని ఇచ్చేది. ఇలా మనం అన్వయం చేసుకుని గ్రహాల ఆధారంగా, దేవతల ఆధారంగా ఏ ప్లేస్లో పెట్టాలి అవన్నీ మనం అంచనా వేసి చేయాల్సింది. ఇది ఏసీ గురించి ఇందులో లేదు కదా అని అడుగుతా. నేను ఏసీ గురించి ఏం వీడియో చేయలేదు, జనరల్గా చెప్తున్నాను. కొంతమంది చేశారు కదా, మీరు ఫాలో అయ్యే వాళ్ళే చేశారు, ఏసీ గురించి చేశారు, ఫ్రిడ్జ్ గురించి చేశారు. సబ్స్క్రైబర్స్ ఎవరికైనా ఏ డౌట్ ఉన్నా కానీ నన్ను కామెంట్స్ రూపంలో అడిగినా రిప్లై ఇస్తాను, వాట్సాప్లో అడిగినా రిప్లై ఇస్తాను, కాల్ చేసినా చెప్తాను. నా సమయభావాన్ని బట్టి వెంటనే రిప్లై ఇచ్చారు, ఇప్పటి వరకు సరైన ప్రశ్న అడుగుతులకు దాక్కున్నారు అన్నట్టు మీరు కామెంట్స్ పెట్టక్కర్లేదు. దాక్కునేలా ఉంటే వీడియో ఏం చేయక్కర్లేదు, నేను వీడియో చేస్తున్నాను కదా. సరే, టైం వేస్ట్ అండి ఇంకెక్కువ డిస్కస్ చేయడం. నేను మీ అశోక్ రెడ్డి, వాస్తు కన్సల్టెంట్. ధన్యవాదాలు.